తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఏడాది చేపట్టిన యువగలం నవశకం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది. లోకేష్ను పోరాట యోధునిగా మార్చిన ఈ పాదయాత్ర ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అధికారంలోకి తెచ్చిన లోకేష్ మంత్రిగా బాధ్యతలు అనంతరం రాష్ట్ర ప్రజానీకం సమస్యలపై ఫోకస్ ప్రజా దర్బార్ పేరుతో బాధితులకు సత్వర న్యాయం, మంచి ప్రభుత్వంతో మంచి రోజులంటూ జనం కితాబిస్తున్నారు. కుప్పంలో ప్రారంభమైన యాత్ర 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా 226 రోజులు కొనసాగింది. లోకేష్ ఎక్కువ రోజులు నడవలేరని అవహేళన చేసిన వారికి తన యాత్రతోనే సమాధానం చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద తెలుగుదేశం విజయోత్సవ సభను నిర్వహించారు. ఎవడు భయపడొద్దు, 20 కేసులు నా పైన పెట్టారు. అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, కానీ తగ్గేదే లేదు. ఆ యువగలం యాత్ర స్ఫూర్తితోనే ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసేలా కదిలించింది. కూటమి ఎన్నికల్లో 164 సీట్లతో అధికారంలోకి రావడానికి చంద్రబాబు అరెస్ట్, లోకేష్ యువగలం టీడీపీ కేడర్కు టానిక్లా పనిచేశాయి. పార్టీ ప్రభుత్వానికి వారధి సారథి లోకేష్. పార్టీలో ఎంట్రీ సమయం నుంచి కార్యకర్తలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. దేశంలో మరే ఇతర పార్టీకి లేని సైన్యం టీడీపీకి ఉంది. కార్యకర్తలకు బీమా సౌకర్యం తీసుకొచ్చారు. పార్టీ ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందుకే ఉద్యోగస్తులు కూడా నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో జీతం మేము చెల్లిస్తాం. ప్రతి నెల 1వ తారీఖు నాడు మీకు జీతాలు పడే విధంగా మేము చేస్తాం. అంతేకాదు మెరుగైన ఫిట్మెంట్ కూడా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక ప్రజా దర్బారు ద్వారా ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరికి బాసటగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కష్టంలో ఉన్నామంటూ పోస్టింగ్ పెడితే వెంటనే స్పందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. పాలనలో తండ్రికి చేదోడుగా ఉంటూ కూటమి విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నాటి యువగలం నేటి అధికారం వెనుక ముఖ్య భూమిక పోషిస్తే లోకేష్ టీడీపీ భవిష్యత్తుకు పునాదిగా నిలిచి ఏపీలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. I started my journey in Mangalgiri in 2019. I lost in 2019. But I truly believe that I should again succeed where I lost. Why am I sharing this with you here? In our journey of our lives, we will have many failures coming our way, but that should not deter us. There is a saying, failure is a stepping stone for success. And I believe I am an example standing in front of you. God has His own way. He designs His own challenges for us. I truly believe that He tests us again and again. And all of us should take a failure straight on its head and work hard to ensure that we deliver in what we believe. ఒక్క పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసింది. అవమానాలు ఎదుర్కొన్న యువనేతను నాయకుణ్ణి చేసింది. వేధించిన పాలకులకు చమరగీతం పాడింది. సంక్షోభమే అవకాశంగా మారింది. అదే అనూహ్య ప్రజా విజయాన్ని అందించింది. కూటమి ప్రభుత్వానికి నాందిగా నిలిచింది. యువగలమే ప్రజాగలమై ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైంది. ఆ యువగలం రాటు తేల్చిన నేతే నారా లోకేష్. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా, కంచు కోటకి కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి, కార్యకర్తలందరికీ మీ లోకేష్ ఒకే ఒక హామీ ఇస్తున్నాడు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. మంత్రిగా అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో కీలకంగా మారారు. యువగలం నేటితో ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ లోకేష్ను పోరాట యోధుడిగా పార్టీ గుర్తు చేసుకుంటుంది. నారా లోకేష్ యువగలం ముందు
ఆ తరువాత అని చెప్పుకునే స్థాయిలో ఎదిగిన నేత. తండ్రి స్ఫూర్తితో పార్టీ కోసం నాటి ప్రభుత్వంలో బాధలు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు గత ఏడాది జనవరి 27న కుప్పం నుంచి నారా లోకేష్ యువగలం యాత్ర మొదలయ్యింది. అనేక వర్గాలతో యువగలంలో సమావేశాలు నిర్వహించారు. మొత్తంగా 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే సరిగ్గా ఏడాది క్రితం యువగలం యాత్ర ముగించారు. పల్లె పల్లెకి వస్తున్నాడమ్మో ప్రతి తల్లికి కొడుకవుతానని, కాలినడకన కదిలొస్తున్నాడమ్మో మన కంట నీరు తొడవాలని, దుఃఖాన్ని దిగమింగి కనతల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా మన కోసం వచ్చాడుగా. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కి కాపాడగ లోకేశన్నా. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది యువగలం. చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే యువగలం. లాల పసిపిల్లోని నుదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు, ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు అందుకే. అందుకే పద ముందుకే అంటున్నది యువగలం. చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే యువగలం. మన బాలయ్య దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేష్ అన్నకు జై అంటుంది. కన్న ఎన్టీఆరులోని గుండె ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది, క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే యువగలము. రగులుతుంది రాష్ట్రమంతరణం చేసేటందుకో, ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో, సమర శంఖమూదినాడు లోకేశన్న తమ్మి పిడికిలెత్తి కదలరా. అందుకే పద ముందుకే అంటున్నది యువగలం.
యువగళం చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమేర యువగళం సైన్యమేర యువగళం నందమూరి ఆశయ కిరటం అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం వెలుగులేని తెలుగు నేలకు మన లోకేశే రేపటి దీపం